ఆ నమ్మకంతో ప్రభు చేత ప్రేరేపించబడి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత రేపు భోజనాలు ఇక్కడే సిద్ధపరచబడతాయి. ఈ విషయాన్ని కూడా గుర్తించండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఏం చెప్పాలంటే మీరు ఎంతగానో ఇచ్చిన, ఒకవేళ ఎంత పరిచర్యలు ప్రోత్సాహకరంగా గుప్పిలిప్పిన, భోజనానికి పెట్టుకున్న, తర్వాత టీ ఇచ్చిన, ఎన్ని టీ ప్యాట్లు ఖర్చు పెట్టినా, ఎంత టీ పొడి వేసినా, ఎంత గ్లాసులు కడిగినా, భోజనం పెట్టినా, ప్లేట్లు కడిగినా, ఊడ్చిన, సాపులు వేసినా, ఈ కుర్చీలు వేసినా, కానీ మీరు ఏ పరిచర్య చేసినా నేను ఈ మైక్ పట్టుకొని పలానమ్మ, పలానా సిస్టర్ గారు, పలానా తల్లి గారు ఈ పరిచర్య చేశారని నేను ఈ మైక్లో చెప్పను. ఎందుకంటే మీరు చేసినవన్నీ రాసుకొని, ఎవరెవరు ఏం చేశారు రాసుకొని మైక్లో చెప్పే పరిచర్య దేవుడు నాకు ఇవ్వలేదు. మీరు ₹1,00,00,000 ఇచ్చినా నేను చెప్పను. కానీ నాకు ఇచ్చిన భారం ఏంటంటే మీ బాధలు అడిగి తెలుసుకొని, మీ బాధలు తెలుసుకొని అవి రాసుకొని వాటి కోసం ప్రార్థన చేయమని ప్రభు నాకు ఆ పరిచర్య ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఏ బాధలో ఉన్నారో, ఏ కష్టం 1-2 సార్లు అడిగి మరి మీరు చెప్తే ఆ ప్రార్థన చేయటం ప్రభు నాకు నేర్పించారు. ఫస్ట్ నుంచి అదే నేర్చుకున్నాను. ప్రభు కూడా నాకు అదే నేర్పించారు. ఎవరెవరు ఎంత పరిచయం చేసినా కానీ నేను మీకు చెప్పకపోవచ్చు మైకులో, కానీ మీరు చేసిన పరిచర్య దేవుడు రాసుకుంటాడు. అందరు చప్పలు కొడితే ప్రమేయపడదాం. హల్లెలూయా. ప్రభు చెప్పారు, నా నామానికి గిన్నెడు చనులు ఇచ్చినా నేను మర్చిపోను. ప్రభు ఆల్రెడీ మాట ఇచ్చారు. కాబట్టి మీరు చేసిన టీ ఇచ్చినా, కాఫీలు ఇచ్చినా, పాలు ఇచ్చినా, ఊడ్చినా, భోజనాలు పెట్టినా, ప్లేట్లు కడిగినా, బాక్సులు పెట్టినా, పాటలు పాడినా, ఇవన్నీ నేను మైకులో చెప్పకపోవచ్చు. మీరు ఎంత పలహారాలు పెట్టని చెప్పను. కానీ ఒకటి మాత్రం చెప్తాను, మీ గురించి మాత్రం మీ పరిచర్య ప్రభు తన రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి మీరందరూ ఎంత ఆసక్తిగా వచ్చారు. కొద్దిమంది ఉన్నా కానీ మరి సేవకుని కోసము, అలాగే దేవుని కోసము మరి ఇంతగా మీరు కేటాయించారు సమయాన్ని. ఈ సమయాన్ని బట్టి, వింటున్న వాక్యాన్ని బట్టి, చేస్తున్న పరిచయంతను బట్టి మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు నిండారుగా వర్ధిల్లు చేయను గాక. నిశ్చయంగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమె నా నోట్లోంచి వచ్చే మాటలు ఖచ్చితంగా మీకు దేవునికరంగా నా ప్రభు మార్చును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా అడ్డు పనుల ఆటంకాలు యేసు నామములో తొలగించి మేలుల చేత నా ప్రభు మిమ్మల్ని తృప్తిపరచును గాక. అందరు చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చదవండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాం. ప్రకటన పుస్తకము 7వ అధ్యాయము. ప్రకటన పుస్తకము 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చదవబడిన ఈ వాక్యము అక్షరాలుగా నిశ్చయంగా నా దేవుడు మీ జీవితాల్లో నెరవేర్చునుగాక. ఈరోజు మాట్లాడుతున్న ప్రతి మాట హృదయం అనే మంచినాలు పడి అవి నూరంతలుగా ఫలించునుగాక. దూరాన సమీపాన ఎంతమంది అయితే వాక్యం వింటున్నారు వారందరి జీవితాల్లో నా ప్రభు కార్యం దాల్చునుగాక. ఆమేన్. హల్లెలూయా.
జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా. ప్రకటన పుస్తకము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మరొక మారు నేను చదువుతున్నాను. శ్రద్ధగా నాతో పాటు ఈసారి మీరు కలిపి చెప్పడానికి ప్రయత్నం చేయండి. అందుకు నేను స్పందించండి. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. అందరూ చెప్పాలి. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకొనిరి. రెండోసారి, అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకొనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోహాను సేవకుడు పరలోకంలో ఉన్నటువంటి ఆ దైవ ప్రత్యక్షతను చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? ఈ చోట చదువుకునే భాగంలో చాలామంది తెల్లటి వస్త్రాలు ధరించిన వారై ఉన్నారు. వారందరూ చూసినటువంటి ఈ సేవకుడు అంటాడు, వీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు అనే మదిలో ఒక ఆలోచన వచ్చింది ఈ దైవ సేవకునికి. అప్పుడు ఈ పక్కనున్న దేవుని సింహాసనం పక్కనున్న ఒక మంచి ప్రధానమైన దూతలు నలుగురిలో ఒక దూత, నువ్వు చెప్తావా ఈ తెల్ల బట్టలు వేసుకున్నవారు ఎక్కడి నుంచి వచ్చారు, నువ్వు చెప్తావా సేవకుడా అని అడిగాడు. ఆ మాటకి ఈ దైవ సేవకుడు అంటాడు, అయ్యా నాకేం తెలుసు, నీవు చెప్తే నేను తెలుసుకుంటాను. అది నీకే తెలియాలి. ఎందుకంటే భూమి ఆకాశం నిర్మించక మునిపే దేవుని సింహాసనం పక్కన ఉంది మీరు కదా. ఆమేన్. హల్లెలూయా. మీకైతే ఈ జనం ఎక్కడి నుంచి వచ్చారో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకట్టుండి. హల్లెలూయా. ప్రార్థన చేయండి. మంచి బాక్స్ కోసం ప్రార్థన చేస్తున్నాను. వ్యక్తిగతంగా వాస్తవం వచ్చే నెల కల్లా దేవుడు ఇవ్వాలని పట్టుబట్టు కూర్చున్న ప్రార్థనలో వ్యక్తిగతంగా 22,000 ఎద్ది బాక్సు. అది చాలా మంచిగా వచ్చింది ఆ బాక్సు. హల్లెలూయా. దేవుని చిత్తం అయితే వచ్చే మాసానికి మంచి డీపీ బాక్స్, అది చాలా నీట్గా వచ్చేది, క్లారిటీగా వచ్చేది. అలాంటి మంచి సిస్టమ్, ఇంకా మంచి సిస్టమ్ దేవుడు మనకి ఇచ్చిన గాక. ఆమేన్. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, ఒకవేళ అంటే ఎవరి వ్యక్తిత్వాలు ఒక్కొక్కలాగా ఉంటాయి కదా, పాస్టర్ గారు ఈ 10 మందికి ఈ బాక్స్ సరిపోదా అనిపించవచ్చు. సినిమా హాల్కి వెళ్తే సినిమా హాల్లో సౌండ్ సిస్టము కోట్లు ఖర్చు పెట్టి మంచి సౌండ్ సిస్టమ్ పెడతారు. సినిమాలు చూసి నరకానికి పోయే ఆ సౌండ్ సిస్టమే కోట్లు ఖర్చు పెడితే జీవం గల దేవునికి ఎంత మనం సౌండ్ సిస్టమ్ ఖర్చు పెట్టాలి. చప్పులు కొడుతూ ప్రమేయపడుదా, చప్పులు కొడుతూ దేవునికి మహిమ కలుగును గాక. ఒక మంచి సౌండ్ సిస్టాన్ని ప్రభు ఇచ్చారు, ఇంకా మనకి ఇచ్చిన గాక. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగానండి. ఇప్పుడు ఈ సేవకుడు
ఈ దూతలతో మాట్లాడుతున్నాడు. అయ్యా, భూమి ఆకాశం నిర్మించక మునిపి మీ దేవుని పక్క ఉన్నారు కదా, దేవుని సన్నిధిలో చక్కగా దగ్గరకు ఉన్నారు కదా, ఈ విషయం నీకే తెలియాలి, నువ్వు చెప్తే నేను తెలుసుకుంటాను అని ఈ సేవకుడు దూతతో అంటున్నాడు. అప్పుడు ఆ దూత అన్న మాట ఏం తెలుసా? నాతో స్పందిస్తారా? వీరు అందరు స్పందించండి. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మహాశ్రమల నుంచి వారు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? మహాశ్రమల నుంచి వచ్చారు. సమృద్ధిలో నుంచి రాలేదు, సమృద్ధిలో నుంచి రాలేదు, సంపదలో నుంచి రాలేదు, లోకంలో తొలుతూగుతున్నటువంటి ఆ విషయాల నుంచి వీళ్ళు ఇక్కడికి రాలేదు. వీళ్ళు ఎలా వచ్చారు తెలుసా? మహాశ్రమలో నుంచి ఈ పరలోకానికి వచ్చారు. అందరూ చప్పులు కొడుతూ ప్రభు స్తోత్రాలు చెప్తూ బిగ్గరగా రెండు స్పందించాలి. నోరు చేతులు రెండు స్పందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా వచ్చారు వీళ్ళు పరలోకానికంటే? మహాశ్రమలలో నుంచి వచ్చారు. ఈరోజు ఎలా మనం వెళ్తాం పరలోకానికంటే? మహాశ్రమలలో నుంచి మనం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ శ్రమలు? మహాశ్రమలు. అప్పుడప్పుడు అనిపించింది, పాస్టర్ గారు, ఈ శ్రమలు మేము తట్టుకోలేకపోతున్నామయ్యా, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నామయ్యా, రేపు మాపు యేసు ప్రభు వస్తే బాగుండి అనిపిస్తుంది అయ్యా, ఈ శ్రమలు లేకుండా పరలోకానికి వెళ్ళని ఆశిందయ్యా. ఏ శ్రమలయ్యా? ఈ పోయినట్టు పోతాయి, వచ్చినట్టు వస్తాయి, పోయేది కాదు వచ్చేది కాదు, మేము నలిగిపోతున్నాం, ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఏం శ్రమలు బాబు అని చాలా మార్లు మనం తలపట్టుకునే సందర్భాలు చాలా లేకపోలేదు. అయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ మాట ఏంటంటే, యేసుక్రీస్తు తన బిడ్డలైనటువంటి వారందరూ మహాశ్రమల నుంచి పరలోకం చేరాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. పరీక్ష రాయకుండా ప్రమోషన్ లేదు. అవునంటారు కాదంటారు? మీరు చెప్పండి. పరీక్ష రాయకుండా మరో క్లాస్కి ప్రమోషను లేదు. క్రైస్తవుడు శ్రమలు పడకుండా పరలోక రాజ్యము లేదు. శ్రమలలో నుంచే ఆ చోటుకి వెళ్ళాలి. ఆమేన్. ప్రభు చెప్పారు, ఈ మార్గము ఇరుకు మార్గం. చాలామంది రావాలి అనుకుంటారు కానీ రాలేరు, అనుకుంటారు కానీ నడవలేరు ఈ మార్గాన అని ప్రభు స్పష్టంగా చెప్పారు. ఈ మార్గము ఇరుకు మార్గం, ఈ మార్గం శ్రమల మార్గం, ఈ మార్గం కష్టాల మార్గం, ఈ మార్గం బాధల మార్గం. ఈ మార్గంలో ఎవరు ప్రయాణం చేస్తారో తెలుసా? చాలా కొంతమంది మాత్రమే ప్రయాణం చేస్తారు. ఆ కొంతమందిలో మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నీవు నేను ఉండాలని ప్రభువును కోరుకుంటూ ఉన్నాను. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఇచ్చే ఆ బహుమానంలో, ఆ పరలోకంలో ఈనాటి శ్రమలు ఎన్న తగినవి కాదు కాదు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఒక మంచి మాట చెప్తాను, ప్రభు నాకు గుర్తు చేసిన మాట. ఇప్పుడు సపోజు ఇక్కడ మనం ఒక 20 మంది ఉన్నాం. మంచిగా నకిలి చూడండి, నన్ను గమనించండి, నా నోట్లోంచి ఏ మాట వస్తుందని మీరు చాలా జాగ్రత్తగా వింటే మీరు చాలా దీవించబడతారు. గుర్తుపెట్టుకుని, క్లాసులో పోయినవాడు ఫస్ట్ క్లాస్లో రాడు. అర్థమవుతుందా? క్లాస్కి వెళ్ళినవాడు అందరూ ఫస్ట్ క్లాస్లో రాడు. టీచర్ పాఠాలు చెప్తుంటే టీచర్ ఏం చెప్తున్నారా అని శ్రద్ధగా విని ఆ ప్రకారం చదువుకున్నవాడు ఫస్ట్ క్లాస్లో ఫాలోస్. మీరు ఇక్కడ దాకా వచ్చారు, అందుకు యేసుకు స్తోత్రాలు. వచ్చిన మీరు ఎలాగో ఎట్టగట్టు వచ్చారు కాబట్టి కొంచెం దృష్టి పెడితే వాక్యం మీద మీరు ధన్యులే. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇక్కడ ఒక 20 మంది ఉన్నాం. 20 మంది ఉన్నాం. మీ 20 మందిని పిలిచి నేను ఇంటర్వ్యూ చేసి మీకు అందరికి ఇంటర్వ్యూ చేసి
మీ అందరికీ ఇంటర్వ్యూలో అమ్మ నీకు ఎంత ఆస్తి అని అడుగుతున్నాను అనుకోండి, మీరేం చెప్తారంటే ఒకవేళ మన పేటలో ఇల్లు ఉందనుకోండి, ఒక 50 లక్షలు అనుకున్నాం, ఒక 50 అయితే 1 కోటి. మీ ప్రాపర్టీ ఎంత అంటే 50 లక్షలు ఇలాంటి 1 కోటి రూపాయలు. ఇంకా కొంచెం పెరిగితే ఒక 2 వేసుకోండి. వేసుకుంటారా? మన ఇల్లు మన ఇష్టం, ఎంత వేసుకోవచ్చు. అదే చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. సపోజ్ ఇప్పుడు మన ప్రాపర్టీ అంతా 2 కోట్లు లేదా 3 కోట్లు అనుకుందాం. నేను అంటాను, ఓ రోజు దేవుడు, సాక్షాత్ దేవుడు మోషే ఇట్రా అన్నాడు. ఏంది నాయన అంటే, ఎమర్జెన్సీగా ఐగుప్తు విడిచిపెట్టి ఇక్కడి నుంచి నువ్వు పారిపోవాలి. దేన్ని విడిచిపెట్టి? రాజు సింహాసనాన్ని విడిచిపెట్టి నువ్వు పారిపోవాలి. రాజరికాన్ని విడిచిపెట్టి పారిపోవాలి. ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టి పారిపోవాలి. ఐగుప్తు సింహాసనం విడిచి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏమి విడిచిపెట్టాలి? రాజరికాన్ని విడిచిపెట్టాలి. ఐగుప్తు భోగాలు విడిచిపెట్టాలి. సమస్తం విడిచిపెట్టి నా కోసం మళ్ళా నువ్వు కింద స్థాయికి రావాలి. వస్తావా? ఈరోజు నీకు ఒకవేళ ఆస్తి ఉంటే 2-3 కోట్లు అనుకున్నాం. మోషేకంతా రాజు. మోషే ఐగుప్తు ఫరో తర్వాత ఫరో నెక్స్ట్ రాజు అంటే మోషేనే. దేశాన్ని శాసించే అధికారం రేపు మాపో చేతికి రాబోతుంది. దేశాన్ని పరిపాలించేంత స్థాయికి మోషే ఎదిగాడు. అందరూ అనుకుంటున్నారు ఇక కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో ఈ ఐగుప్తు దేశానికి రాజు మోషే. అప్పుడు మోషేకి ఒక ఆట్రాకాల్ వినిపిస్తూ ఉంది. దేవుని స్వరం వినబడతా ఉంది, నా కోసం మొత్తం విడిచిపెట్టేస్తావా? మోషే అంటాడు, ప్రభువా, ఈ ఐగుప్తు ధనభోగాల కంటే నీ ప్రజలతో శ్రమ పట్టు నాకు మేలు. చప్పట్లు కొడదాం, ప్రభును మహిమపడదాం. స్తోత్రాలు చెప్తూ హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగా? ఐగుప్తు అంతా సుఖభోగాలు విడిచిపెట్టి నీ ప్రజలతో శ్రమ పట్టు నాకు మేలయ్యా. పరలోకంలో ఎవరున్నారు? తెల్లటి వస్త్రాలు ఎవరు ధరించారు? మహాశ్రమ నుంచి వారు వచ్చారు. ఇది స్తోత్రం కలుగును గాక. ఒక మాట చదవండి, అపోస్తుల కార్యాల పుస్తకము 14వ అధ్యాయము 22 వచనం. 14:22 చదవండి. అపోస్తుల కార్యాల పుస్తకము 14:22. శిష్యులు మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి. ఇక్కడ ఈ మాట కానిచ్చి శ్రద్ధగా నాతో కలవండి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఏం చెప్పారు ఇక్కడ? ఎన్ని శ్రమలు? 1, 2 లేక 3. ఎన్ని? 1 లేక 2 లేక 3. బుజ్జమ్మ, 3 ఏళ్ళ బుజ్జమ్మ, కొంచెం ఓపికబట్టి బుజ్జమ్మ. అరే బుజ్జిగా 2-3 శ్రమలేరా, కొంచెం ఓపికబట్టి అన్నారా? అనేక శ్రమలు. నేను ఎందుకు ఈ మాటలు మీ ముందు ఉంచుతానంటే, దేవుని బట్టి మీ మనుషులను దేవుడు మనకిచ్చినటువంటి ఈ రక్షణను హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో మనం సిద్ధపరచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మనస్ఫూర్తిగా
దేవుని సన్నిధిలో నిన్ను నువ్వుగా సిద్ధపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట పౌలు గారు ఎందుకు చెప్పారంటే, ఈకోనియా అంతియోక్య. చెప్పండి, ఈకోనియా అంతియోక్య. అందరూ స్పందిస్తున్నారా? హల్లెలూయా చెప్పండి. ఈకోనియా అంతియోక్య. ఈ పట్టణంలో పౌలు గారు వెళ్ళి బాయ్ యేసు ప్రభు తెలుసా అని విచ్చలవిడిగా విస్తారంగా సువార్త ప్రకటిస్తున్నాడు. దొరికినట్టుగా యేసు గురించి చెప్తా ఉన్నాడు. సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ ఊరంతా సువార్త ప్రకటిస్తున్నాడు పౌలు. ఈకోనియా అంతియోక్య ఈ ఊర్లలో అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తూ ఉంటే కొంతమంది నచ్చని వారు, యేసుక్రీస్తు అంటే గిట్టని వారు వచ్చి, అరే నువ్వెందుకు ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నావు? కొత్త దేవుని ఎందుకు పరిచయం చేస్తున్నావు? అసలు యేసు ప్రభు ఎవరు? ఆయనకు మాకు సంబంధం ఏంటి? మాకంటూ కొంతమంది ఉన్నారు కదా, నువ్వు ప్రత్యేకంగా తీసుకొచ్చి యేసుక్రీస్తు గురించి చెప్తున్నావేంటి? మా ఆచారాలు ఏం కావాలి? మా పద్ధతులు ఏం కావాలి అని ఆ అంతియోక్య, ఈకోనియా ఆ 2 పట్టణ ప్రజలు ఏకమయ్యి పౌలు మీదకి దుమ్మిగా వచ్చేశారు. అమాంతంగా వచ్చినట్టుగా పౌలు గారిని కొట్టడం ప్రారంభించారు. ఎలా కొట్టారు ఒకసారి చదువు, నా మాటలు కూడా బాగుంటాయి. 19 అపోస్తలుల గారి పుస్తకము 14:19 చదవండి. చాలు అందరూ హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అంతియోక్య, ఈకోనియా ఆ ప్రజలు అపోస్తలుడైన పౌలు దగ్గరకు వచ్చి రాళ్ళు రువి కొట్టడం ప్రారంభించారు. ఎలా కొట్టారు? రాళ్ళు తీసుకొని కొట్టి చచ్చిపోయాడు అన్నంత వరకు కొట్టేశారు. ఈరోజు ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళకి మనం కనీసం 4 కాదు 10 వడ్డిస్తాం. ఎన్ని? 4 అయితే కొంచెం పర్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక మాటకి 10 వడ్డించింది మనకు ఆ రోజు నిద్ర పట్టదు. మనం ఇక్కడ అపోస్తలుడైన పౌలు వాళ్ళందరి మీదకి వచ్చి ఆయన రాళ్ళు పెట్టి కొడతా ఉంటే కనీసం ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలే. ఇప్పుడు అందరూ నకిలి చూడండి వాక్యం మీద జాగ్రత్తగా నాలి. నేను ఏదో కల్పించి 4 కథలు చెప్తే పాస్టర్ గారు అంతేలారా అనుకోవచ్చు. ఇదే పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉంది, ఇదే పరిశుద్ధ గ్రంథం నా చేతుల్లో కూడా ఉంది. అందరూ రిఫరెన్స్ చదువుకున్నాం. ప్రభు ఏనాయించాడంటే పిచ్చి కొట్టారు. 2 పట్టణ ప్రజలు కలిసి పౌలుని పిచ్చి కొట్టారు. ఆయన కేవలం సువార్త ప్రకటిస్తున్నందుకు మంచిగా కొట్టేశారు. కొడతా ఉంటే నేను అంటాను ఏం పౌలుకి చేత కాదా? కత్తి పట్టుకోవడం చేత కదండి పౌలుకి? గుర్రాలు స్వారీ చేయటం పౌలుకి చేత కాదా? రోమా సామ్రాజ్యం నాయకత్వం పౌరసత్వం పౌలుకి లేదా? పౌలు అంటే ఎంతమంది వస్తారు పౌలు వెనక? ఎంత డబ్బు ఉంది పౌలుకి? ఎంత జ్ఞానం ఉంది? ఎంత పలుకుబడి ఉంది? కొట్టేటప్పుడు ఒకసారి ఆగండి అంటే ఎంతమంది ఆగిపోతారు అక్కడ? ఆయన మాట బయటకు మాట్లాడలేదు, అక్కడ డబ్బు చూపించలేదు, తన కూడా ప్రాపర్టీ ఏమీ చూపించలేదు. వాళ్ళు కొడతా ఉంటే పౌలు మౌనంగా ఉన్నాడు. మహాసేవలు
అనుభవిస్తూ ఉన్నాడు. ఆ పట్టణం మధ్యలో ఒక నిస్సహాయమైన స్థితిలో పౌలు పడి ఉన్నాడు. అలా సచ్చిన శవంలాగా పౌలు అలాగ పడిపోయాడు. అందరూ కొట్టేశారు, బాగా కొట్టేశారు. 2 ఊరు పట్టణాలు ప్రజలు వచ్చేసి కొట్టేస్తే పౌలు మొత్తం రక్తం కారిపోతూ ఉంది. తలకాడ నుంచి కాళ్ళ వరకు రక్తం మొత్తం ఆ చెట్లు జీతం అంతా చెట్లు ఆ దేహంలో నుంచి రక్తం బయటకు వస్తూ ఉంది. కొద్దిసేపటికి ఆ రక్తం గడ్ల కట్టి ఆ నిశ్వాసన వస్తూ ఉంది. ఈ లోపల ఆ చుట్టూ జనం ఉన్నారు. ఇప్పుడు అంటారు జనం అంటారు, అరే ఈ పౌలు అనేవాడు మనం రాళ్ళు తీసుకుని కొట్టాం కదా, కనీసము చలనం కూడా లేదు కాబట్టి వీడు చచ్చిపోయి ఉంటాడు, తీసుకెళ్ళి ఊరి చివరి పడేద్దాం, నిజంగా నువ్వైతే ఉంటావటాగా? నేనైతే ఉంటానా? నన్ను ఒక మాట 4 అనందం నేను నిద్రపోతానా? మనమైతే అలాగ ఉంటే కష్టంగానే పౌలు పిచ్చి కొట్టేశారు, రాళ్ళ పిచ్చి కొట్టేశారు. అలా కొడుతున్న అతను మౌనంగా ఉన్నాడు పౌలు గారు. ఆ రక్తం అంతా కారి గట్ల అవుతూ నిశ్వాసన వస్తే సాయంత్రానికి ఆ ఊరి చివరి నుంచి వెలుపులకు తీసుకెళ్ళారు. అలాగే తెలుసా, చచ్చిన కుక్కని తీసుకెళ్ళారు. కుక్క చచ్చిపోతే కాళ్ళకి తాడు కట్టేసి ఎట్లా కొంటూ వెళ్ళిపోతారు చచ్చిన కుక్కని. అలాగా అపోస్తలుడైన పౌలు గారు చచ్చిన కుక్కని తీసుకెళ్ళినట్టు ఊరి చివరి పడేశారు. కుట్టేటప్పుడు ఊడే సరే ఈ ఒక్కడు కూడా ఎందుకు కొడుతున్నావు? పౌలు నా మనిషిని ఒక్కడు మాట్లాడాల. ఎందుకు తెలుసా, దేవుని కోసం మాట్లాడే వ్యక్తికి మనుషులు మాట్లాడాల్సిన పని లేదు, అవసరం దేవుడే మాట్లాడతాడు. చప్పలు పడదాం. హల్లెలూయా. దేవుని గురించి మాట్లాడే వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎవరు మాట్లాడాల్సిన పని లేదు, కానీ అవసరం వస్తే దేవుడే మాట్లాడతాడు ఆ వ్యక్తి తరపున. దేవునికి మహిమ కలుగును గాక. పౌలుని బయటికి పడేశారు. ఈ లోపల పౌలు కదా, నేను అంటాను గమనించండి, మీరు విశ్వసించండి, మీ హృదయాల్లో ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. నేను ప్రకటించే దేవుడు ఆగిపోయిన గుండెని ఆడిస్తాడు, సచ్చిన వాణ్ణి బ్రతికిస్తాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు, నేను నమ్ముతున్న దేవుడు, ఉదయాన్నే లేచి నేను ప్రార్థన చేసుకునే దేవుడు, ప్రతి రాత్రి అర్ధరాత్రి ప్రార్థనలో ప్రభుత్వ కనిపెడుతూ ప్రార్థన చేస్తాను. నేను తెలుసుకున్న నగ్న సత్యం ఏంటంటే, గుండె ఆడించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తినే ఫుడ్ మనిషిని బ్రతికించదు, తాగే జ్యూసులు మనిషిని బ్రతికించదు. ప్రభు బ్రతికించాలంటే వాడిని ఎంతకాలం బ్రతికిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గుండె ఆడించగలడు, ఆపగలడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. చప్పలు ప్రమేయపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారి గురించి అందరూ అనుకున్నారు, ఇతను చచ్చిపోయాడు. ఏమిచ్చారు సాక్ష్యము, స్టేట్మెంట్ ఏమిచ్చారు? ఎంతమంది ఇచ్చారు? 2 ఊరు ప్రజలు అందరూ రౌండ్ వేసి ఇతను ఈ పాస్టర్ గారు చచ్చిపోయారు అని సాక్ష్యం ఇచ్చారు. ఎంతమంది? 2 ఊరు ప్రజలు దుమ్మి గుచ్చి కొట్టి చచ్చిపోయి సాక్ష్యం ఇచ్చి బయటపడేస్తే, ఆ పడేసిన కాసేపటికి మరలా పౌలు గారు లేచి అలాగా నిలబడ్డాడు. చప్పలు కొడుతూ ప్రమేయపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. చచ్చినటువంటి స్థితిలో ఉన్న పౌలుని మన ప్రభు మరలా బ్రతికించాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా నేను చెప్తున్నాను, ఏదో వాక్యం చెప్పాలి కాబట్టి నేను చెప్పటం లేదండి. ఇంకా మనం బతుకున్నామంటే యేసయ్య కృప. అవునన్న వాళ్ళందరూ హల్లో చెప్పండి. నువ్వు నేను బ్రతుకున్నామంటే యేసయ్య కృప. కరోనా వచ్చినప్పుడు మనకంటే బలవంతులు చచ్చిపోయారు, మనకంటే డబ్బు ఉన్నోళ్ళు చచ్చిపోయారు, మనకంటే జ్ఞానం ఉన్నోళ్ళు చచ్చిపోయారు, మనకంటే మంచి పేరున్నోళ్ళు చచ్చిపోయారు. నీకు నాకు ఏముందని బతుకున్నాము? ఆయన గుండె మనల్ని ఆడించబట్టి, ఈ గుండె ఆడించుటకు ప్రభు సమర్థుడు కాబట్టి ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించుకునే భాగ్యాన్ని మరొకసారి ఈ విధంగా ప్రభు మనకి ఇచ్చారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నన్ను బ్రతికించింది మన యేసు ప్రభు అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు అందరూ ఆ ఊరంతా ఆయన కొట్టి తరిమేశారు. ఆ పక్కన ఊరికి వెళ్ళిపోయాడు, తిరిగి లేచాడు. అప్పుడు
పౌలు పక్క నుండి కొంతమంది అంటారు, అయ్యా ఫాస్టర్ గారు, ఇప్పుడే నేను కొట్టారు కదా, మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్తే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారేమో, ఈ పక్కన ఉన్న ఇంకొక ఊరికి వెళ్దామని ఆ పక్కన ఊర్లకి 2-3 ఊర్లకి వెళ్ళిపోయారు. కొన్నాళ్ళ పాటు వెళ్ళిపోయి అక్కడ కూడా సువార్త ప్రకటించారు. అక్కడ కూడా యేసుక్రీస్తు వాక్యాన్ని చెప్పారు. ఆ తర్వాత మరలా నాకు స్పందించండి, మరలా అక్కడికే వచ్చాడు. హల్లెలూయా. వచ్చిన చదవండి, తర్వాత వివరిస్తాను. 21 చెప్పండి, 21 చదవండి. వారు ఆ పట్టణములో 14:21 అపోస్తలుల కార్యం చదవండి. వారు ఆ పట్టణములో ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఇకోనియకును అంతియోకయకును తిరిగి వచ్చి ఆగండి. ఇక్కడ ఆగండి. ఎక్కడికి వచ్చాడు? లుస్త్రకును ఇకోనియకును అంతియోకయకును. చూడండి, ఎక్కడైతే అవమానించబడ్డాడో, ఎక్కడైతే ఏడవబడ్డాడో, ఎక్కడైతే కొట్టబడ్డాడో, ఎక్కడైతే దెబ్బలు తిన్నాడో, ఎక్కడైతే ముఖాన్ని ఊమెప్పించుకున్నాడో, ఎక్కడైతే చంపబడ్డాడో, ఎక్కడైతే రక్తం చిందించబడ్డాడో అక్కడికే తిరిగి వచ్చి అంటున్నాడు. ఇప్పుడు ఆ ఊరు ప్రజలు చెప్తున్నారు, ఆ ఊరిలోని విశ్వాసం చెప్తున్నాడు, మనము అనేక శ్రమలు పొంది పరలోక రాజ్యం చేరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ నువ్వు అవమానించబడ్డావో దేవుడు అక్కడిని లేవటం ప్రారంభిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమందిని అవమానించారో అక్కడే నీవు నోరెత్తి స్వరమెత్తి మాట్లాడి కృప ప్రభు నీకు ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లా, నేను యథార్థంగా వాక్యాన్ని ఎత్తిపట్టి మాట్లాడుతాను. నేను వాక్యం చాలాసార్లు చదివాను బైబిల్. అయితే మరొకసారి చదువుతూ ఉన్నప్పుడు ఎందుకు నాకు ఈరోజు మధ్యాహ్నం చదువుతున్నప్పుడు మరలా నాకు ఒక మంచి ప్రత్యక్షతను ప్రభు నాకు ఇచ్చారు. ప్రైజ్ లార్డ్. ఒక కొత్త కోణంలో ప్రభు ఈ వాక్యాన్ని నాకు దైవికంగా నాకు ప్రభు బయలుపరిచారు. నిజమే కదా, ఆ పక్క ఊరికి వెళ్ళి లేక ఇంకొక ఊరికి వెళ్ళి లేక మరొక ఊరికి వెళ్ళి ఇదే మాట చెప్పలేదు పౌలు. ఎక్కడ చంపబడ్డాడు, ఎక్కడ కొట్టబడ్డాడు, ఎక్కడ అవమానించబడ్డాడు, ఎక్కడ ఏడవబడ్డాడో అక్కడికే వచ్చి చెప్తున్నాడు. అక్కడే స్వరమెత్తి మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా, మనం అనేక శ్రమలు పొంది పరలోక రాజ్యానికి చేరాలి. దేవుని బిడ్డలారా, ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడైతే నువ్వు నిందించబడ్డావో, ఎక్కడైతే నువ్వు అపకీర్తి పాలయ్యావో మన ప్రభు ఎవరు తెలుసా? అక్కడే మనల్ని వాడుకునే దేవుడు. చాపలు కొడితే ప్రభు మేము మంచిగా చాపలు కొడితే ప్రభు మేము పడతాం. హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, ఎవరైతే నేను అవమానించారో వారు ముందే ప్రభు నీకు ఘనతనిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడైతే నీ స్వరం వినబడకూడదు అంటారు, ఎక్కడైతే నిన్ను చంపాలనుకున్నారు, ఎక్కడైతే నీ గొంతు మోగపోవాలనుకున్నారు అక్కడే నువ్వు దేవుని కోసం నిలబడి మాట్లాడే కృప నా ప్రభు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనం అనేక శ్రమలు పొంది పరలోకం చేరాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యపు విత్తనాలు దేవుని కృపతో దేవుని సేవకునిగా ఆయన కృపలో మీ హృదయాలు విత్తుతూ ఉన్నాను. ఈ విత్తున్నటువంటి ఈ విత్తనాలు ఒకరోజు అవి నీరు కట్టి నూరంతలుగా నా ప్రభు ఫలింపజేస్తాడు. ప్రైజ్ లార్డ్. కన్నీటితో విత్తువాడు ఆనందంతో సంతోషంతో పంటని కోస్తాడు. ఈ పరిచర్య కన్నీటితో ఈ వాక్యపు విత్తనాలని మీ గుండెల్లో మీ హృదయాలు విత్తుతూ ఉన్నాను. కన్నీటితో వాక్యాన్ని విత్తి కన్నీటితో ఈ చర్చని పరిచర్య ఒకరోజు మంచి ఫలభరితంగా ప్రభు మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కన్నీటితోని ఎప్పుడు కూడా ఆ పరిచర్యని కానీ ఆ వ్యక్తులను కానీ ఆ యొక్క పర్సనల్స్ కానీ ఎప్పుడు దేవుడు దాటిపోయే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా ఏ విషయాల్లో శ్రమల మధ్యలో కన్నీరు విడుస్తున్నారు, ఏ విషయాల్లో కన్నీటి పరమే అవుతున్నారు, నా ప్రభు మిమ్మల్ని దాటిపోడు, ఖచ్చితంగా మిమ్మల్ని దాటిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని దాటిపోడు, మిమ్మల్ని దాటిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని విడిచిపోటు తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. మీ వెంట నీడలాగా ఉంటాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఏ విషయం సతమతం అవుతున్నా, మీ కుటుంబాలు కావచ్చు, మీ వ్యక్తిగత జీవితాలు కావచ్చు, మీ బిడ్డల భవిష్యత్తు కావచ్చు, నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా నా ప్రభు మీ కుటుంబాల కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తాడంటే చేస్తాడు అంతే. ఆమేన్. నేను విశ్వాసంతో చెప్తున్నాను, మీరు కూడా విశ్వాసంతో ఉంటే చేస్తాడు. ఇది మాత్రం ట్రూ, ఇది సత్యం అంతే. నేనేం నమ్ముతా అంటే నా కాడికి వచ్చి వాక్య విని నాకు ఎవరైనా మేలు చేస్తే నన్ను బట్టైనా వాళ్ళకి దేవుడు మేలు చేస్తాడని నా నమ్మకం. హల్లెలూయా. ఇది పబ్లిక్గా చెప్తున్న, సమాజంగా సాటు మాట కాదు. నా కోసమైనా సరే దేవుడు మీకోసం ద్వారాలు తెరుస్తాడు. చప్పుడు కొడితే ప్రభు ఎప్పుడుద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ రోజు పరలోకంలో అనేక శ్రమలు పొంది మంచిగా అందరూ వెళ్ళినట్లుగా మనం కూడా భూలోకంలో శ్రమలు పొంది పరలోకం వెళ్దాము. ఏ ఇబ్బంది ఉన్నా, ఏ బాధ ఉన్నా మీరు భయపడాల్సిన పని లేదు. ప్రభు సహాయం చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అందరిలో చెప్తామా? ఒకసారి టైం ఎంత చూడండి. టైం ఎంత అయింది? నాకు ఎంత? 9:30 అయిందా? సరే, ఇంకొక 5 నిమిషాల్లో 10 నిమిషాలు. 9:30. సరే, ఒక 5 నిమిషాలు అట్టాగా మూర్చుకుందాం. అసలు ముగింపు అంటే 20,000 లైట్లాగా మొక్కలు వికసిస్తూ ఉంటాయి. అసలు ముగింపు అంటే చాలు 20,000 అయ్యింది. దాన్ని 2,000 కాదు, 100 కాదు, 1000. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? వాట్సా? 1000 వాట్స్ లాగా మీ మొఖాలు వెలుగుతున్నాయి. 1000 వాట్స్ లైట్ లేదు, ఆ వెలుగు మాత్రం మీ మొఖాలు కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఒక్క మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. చదవండి, అక్కడ ప్రకటన పుస్తకం తీయండి. ఇంకొక మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. 14 చదవండి. 7:14. 7:14. అందుకు ఒక్క నిమిషం ఆగండి. ప్రకటన 7:14. అందుకు చదవండి. అదేనమ్మా, చదవండి, కన్ను చేయండి. ఇక్కడ ఆగండి. మీకు మంచి ఆలోచన మీకు పెరుగుతూ ఉంది. ఇక్కడ ఏమన్నాడంటే, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములని ఉదుక్కున్నారు. ఇది అబద్ధమా నిజమా మీరు చెప్పాలి. అవునా? మీరు కరెక్ట్గా చెప్పండి. నేను ప్రశ్న వేసాను. అవునా? అవుననేది ఒకసారి చేయొద్దండి. ఒకసారి అవును అనేది చేయొద్దండి. రక్తంలో బట్టలు వేస్తే తెల్లగైతాయా, ఎర్రగైతాయా? మరి తెల్లగైతా అంటారు మీరు. ఇప్పుడు చూద్దాం. అసలు అది కాండం అండి. ఆది కాండంకి వెళ్ళండి ఒకసారి. పదండి చూద్దాం. సరే, ఆది కాండం నేను ఒకసారి అందరు బైబిల్ ఉన్న తీయండి. ఆది కాండము 37:31. ఆది కాండము 37:31. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలుపుట అంగీని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పిరి. అందుకు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్ట మృగము వారిని తినివేసెను. యోసేపు నిశ్చయముగా చేర్చబడినను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారు నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. చాలు చాలు, అందరూ చెప్దామా?
ఈ చదవబడిన ఈ చోట యాకోబు ఇష్టపడ్డ కుమారుడు యోసేపుని అన్నలు త్రోసేశారు, గొంతులో తోశారు, ఐగుప్తుకు అమ్ముకున్నారు. అన్నలు చేసిన పని ఏంటంటే యోసేపు యొక్క వస్త్రాలు చింపి తీసుకొచ్చి గొర్రెపిల్లని చంపి దాని రక్తంలో బట్టలు ముంచి తీసుకొచ్చి తండ్రి చూపించారు. యాకోబు ఏం చేశాడు? ఈ వస్త్రాలు ఖచ్చితంగా ఈ నా కుమారుడి అని చెప్పి ఈ గుండెలు బాదుకుని ఏడ్చాడు. అంటే గొర్రెపిల్ల రక్తంలో యోసేపు బట్టలు ఇట్లా ముంచినప్పుడు అవి తెల్లగా కాలేదు కానీ ఎర్రగే ఉన్నాయి. మీకు అర్థం కావాలి. గొర్రెపిల్లని చంపి యోసేపు బట్టలు రక్తంలో ముంచితే అవి తెల్లగా కాలేదు, ఎర్రగే ఉన్నాయి. యాకోబు అంటాడు, ఏదో ఒక దుష్టమగము నా కొడుకుని చంపేసింది, ఒక క్రూర మగం చేతులు నా కొడుకు బలిగిపోయాడని యాకోబు గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ కూడా ఏమన్నా ఉంది? గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళ వస్త్రాలు ఉతుక్కున్నారు, తెల్లగైనా. మరి ఎట్ట తెల్లగైతే గొర్రెపిల్ల? ఇది కూడా గొర్రెపిల్లే కదా, అది కూడా గొర్రెపిల్లే కదా. హలో చెప్పాలి మీరు, మీకు అర్థం అవుతుంది నా మాటలు ఏమన్నా? ఇది గొర్రెపిల్లే, అది ఏంటిది? రెండు జంతు స్వభావాలు ఒకటే, గొర్రెనా మేకైనా స్వభావాలు ఒకటే. గమనించండి, యథార్థంగా చెప్పాలంటే ఏ గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ కోసి మన బట్టలు వేసినా కానీ తెల్లగా కావు. ఇది అందరు తెలిసిందే. కానీ యేసుక్రీస్తు రక్తము, వాళ్ళు చెప్తారా? యేసుక్రీస్తు రక్తములో ఎవరైతే తన వస్త్రాలు ఉతుక్కుంటారో వారి వస్త్రాలు తెల్లగా మార్చబడుతున్నవి. ఆమేన్. ఇది ఎలా సాధ్యమో చెప్తేనండి. ఈ ప్రపంచంలో మనుషుల రక్తం ఉంది, జంతువుల రక్తము ఉంది, అలాగే చేపల రక్తము ఉంది. ఈ రక్తంలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా పరిశుద్ధమైన రక్తము కాదు. కళ్ళు చెప్తారా? మనిషి రక్తమైన జంతువుల రక్తమైన పరిశుద్ధమైనది కాదు. మన రక్తంలో పాపం ఎగుడి ఉంది. ఒకవేళ ఆ రక్తంలో బట్టలు ముంచితే ఆ ఎరుపు రంగే కనపడుద్ది. కానీ యేసుక్రీస్తు రక్తంలో పరిశుద్ధత ఉంది. పరిశుద్ధత అది తెల్లది. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధత తెల్లడానికి గుర్తది. హల్లెలూయా చెప్తారా? పరిశుద్ధమైన రక్తం మనకి అలంకారము, అది తెలుపు. ఆ రక్తంలో ఎవరైతే బట్టలు ఉత్తుకుంటారో వారి పాపాలు పోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య రక్తానికి ఉన్న గుణము పరిశుద్ధత, ఆ పరిశుద్ధమైన గుణము తెలుపు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో బట్టలు ఉత్తుకుంటారో వారి పాపాలు కడుక్కుంటారో వారు తెల్లగా పరిశుద్ధులుగా మార్చబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకనొక టైంలో దావీదు అంటాడు, బెత్షెబాతో పాపం చేశాడు మనోడు. మన దావీదు పితృడు బెత్షెబా తీసుకొచ్చి పాపం చేశాడు. అది చాలనట్టుగా తన భర్తను లేపేశాడు. ఒకసారి మర్డర్ చేశాడు, వ్యభిచారం చేశాడు. పేరుకు మాత్రం మళ్ళీ లోనికి వచ్చి పాటలు పాడుతున్నాడు. మళ్ళీ చెప్పండి, మరి ఏం చేస్తాం? ఉండేవాడు చెప్పుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలా గట్టి చెప్పండి. ఇక్కడ ఆకండి. నేను అంటాను, దావీదు చేసిన తప్పు దేవుడు తప్ప ఎవరికి తెలియదు. యథార్థంగా దేశంలో ఎవ్వడూ తెలియదు. ఒకడు దావీదుకి, రెండు దేవుడికి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే నాతాను పంపించి దావీదుని కూర్చోబెట్టి కథ చెప్పించాడు. దావీదుకి కథ చెప్తేనే అర్థమైద్ది, డైరెక్టర్ చెప్తే మనోడికి అర్థం కాదు. ఒక కథ చెప్పించాడు. కథ చెప్పించిన తర్వాత నాతాను అంటాడు, ఈ కథలో విలన్ ఎవరో కాదు బాబు, నువ్వే అన్నాడు. అల్లో చెప్దామా? ఆ విలన్ ఎవరు? ఈ స్టోరీలో విలన్ నువ్వేరా బాబు, ఎవరో కాదు అని చెప్పాలని దావీదు కళ్ళు తెలుసుకున్నాడు. ఇక చేసేదేం లేక ఉపవాసానికి వెళ్ళిపోయాడు. ఉపవాసానికి వెళ్ళిపోయి ఒక మాట అంటాడు. 51 కీర్తన తీయండి. 51 కీర్తన. దావీదు ఆయన పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో పాడిన కీర్తన, రాసిన కీర్తన 51. అక్కడ స్టార్టింగ్ కాదు కానీ 51లో హిమము కంటే తెల్లగా 7వ వచనం చదవండి. చాలు 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 చాలు. హిమము అంటే మంచు, మంచు కంటే తెల్లగా నువ్వు నన్ను కడుగుము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో తన పాపాలు కడుక్కుంటారో
హృదయపూర్వకంగా యేసు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటారో వారి యొక్క వస్త్రాలు తెల్లగా మార్చబడతాయి. వస్త్రాలు అంటే మనం వేసుకున్న వస్త్రాల గురించి కాదు, కానీ అక్కడి నుంచి మనం చేసే క్రియలు, నీతి క్రియలు మనకు వస్త్రంగా ప్రభు ధరింపజేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మీకు మంచి మాటలు చెప్తాను, అంటే మంచి హింట్లు ఇస్తా, మంచి ఆలోచించి నేను ముగింపులో తీసుకోవద్దు. యేసుక్రీస్తు లేకుండా, మీరేనండి, యేసుక్రీస్తు లేకుండా, యేసుక్రీస్తు నమ్మకుండా ఎన్ని దానాలు చేసినా, ఎంత మంచి పనులు చేసినా అవన్నీ దేవుడు ఏం చేసి చెప్పాడు తెలుసా? మురికి చెప్పాలి ఏమండు? ఏంటిది? ఒక మారు మనసు లేకుండా, బాప్తిసం లేకుండా, చర్చికి వెళ్ళకుండా, ప్రార్థన లేకుండా, యేసురత్తులు కడగబడకుండా నువ్వెన్ని చేసినా కానీ మురికి గుడితో సమానం. అయితే నీ జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని వాక్యాన్ని జీవిస్తావో అక్కడి నుంచి నీ క్రియలు ఏమవుతున్నాయి? మురికి గుడ్డ ఎట్లా ఉంటుంది? నల్లగా ఉంటుంది. ఇప్పుడు ఎట్టవుతుంది? నీ గుడ్డ తెల్లగా మార్చబడుతుంది. కొట్టు చప్పట్లు బిగ్గరగా కొట్టు, స్తోత్రాలు చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఇంక ఎన్నాళ్ళు ఉంటారండి బాప్తిసం లేకుండా? ఇంత వివరంగా వాక్యం చెప్పినా కానీ ఎన్నాళ్ళు ఉంటారు బాప్తిసం లేకుండా? ఎన్నాళ్ళు ఉంటారు నీతి క్రియలు లేకుండా? రేపో మాపో చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? ఒకవేళ ఈ బజార్లో ఎవరైనా పోయారు అనుకోండి, పోకూడదు అనుకోండి, ఫస్ట్ ఏమంటాడు తెలుసా? కేవ భాష తెలుసా అంటాడు. ఏమంటే నెలకు 3 రోజులు కూర్చొని మీటింగ్ పెట్టిండు కదా అంటాడు. ఒక్క మాట మాట్లాడుకునే అవకాశం ఉండదు. అవును దేవుడా, నెత్తి కొట్టుకున్నా వాడేదో కూర్చొని వాక్యం చెబుతుండే సిల్లి తీసుకుని పక్కన నడుచుకుంటూ వెళ్ళా కానీ అసలు వాడిని పట్టించుకుని వాడు పాస్టర్ కదన్నాను. ఇప్పుడు అర్థమైతే నరకానికి వచ్చిన తర్వాత అని ఫస్ట్ చెప్పేది నా పేరే. ఇక్కడి నుంచి నా మారు మనసు లేకుండా పోతే అట్టెవరు బాగుంటుంది, అందరూ మారు మనసు కలుగును గాక. అర్థమవుతుందా? ధనవంతుడు వెళ్ళాడు నరకానికి. ఏమన్నారు తెలుసా దేవుడు? ఆయన నీకు మోషే తెలుసా అన్నాడు. ఏమన్నాడు? అప్పుడు ధనవంతు ఏమన్నాడు? ఒక్క మాట మాట్లాడాల. ఎందుకు తెలుసా? మోషే ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ఆయన బోధిస్తా ఉంటే విని కూడా దాటిల్లిపోయాడు ధనవంతుడు. మోషేని పట్టించుకోలేదు. వాడేం పాస్టర్ అన్నాడు మోషేని. ఇప్పుడు నరకంలో ఏమంటున్న పడదు తెలుసా? నీకు మోషే తెలుసా? ధనవంతుడా నీకు మోషే తెలుసా అన్న మాటకి ధనవంతుడు ఒక్క మాట మాట్లాడాల. అలా చెప్తారా? మనలో మన మాట, మోషే నాకు తెలియదండి అన్నాడా? మీరు చెప్పండి, అన్నాడా? గట్టి చెప్పండి, అన్నాడా? అనలేదంటే మోషే తెలుసని అర్థం కదా. మోషే చెప్పిన వాక్యం విన్నాడు కదా, విని కూడా దాటిపోయాడని కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత వివరంగా వాక్యం చెప్పి, ఎంత వివరంగా దేవుని యేసుక్రీస్తు యొక్క ప్రేమను ప్రకటిస్తూ, ఆయన రక్తాన్ని ప్రకటిస్తూ, ఆయన చేసిన కార్యాలు ప్రకటిస్తూ ఉంటే ఇంత వివరంగా విని కూడా దాటిల్లిపోతే ఇంకెలా దేవుని బిడ్డలారా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకనైనా మారు మనసు పొంది, ఇకనైనా దేవుని దగ్గరగా ఉండి, ఇకనైనా నీ క్రియలు పరిశుద్ధంగా ఉంటే నువ్వు ఖచ్చితంగా ప్రభు రాజ్యంలో ఉంటావు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఒకసారి ఏందో హల్లెలూయా చెప్పండి. నేను ముగిద్దాం అనుకున్నప్పుడే నాకు ఎక్కువ మాటలు వస్తాయి. వాస్తవం, నేను ముగించాలనుకున్నప్పుడు నాకు ఎక్కువ వస్తాయి మాటలు, నోట్లోంచి వాక్యం మాటలు. నేను ముగిస్తాను, ఒక్క మాట చెప్పి ఊకి అట్టానని ముగిస్తాను. ఒకసారి యెరూషలేము వెళ్ళాడు ఒక ఆయన, మంత్రి వెళ్ళాడు, ధనవంతుడు వెళ్ళాడు. ఆయన నపుంసకుడు, మంచి మంత్రి, మంచి డబ్బున్నవాడు. ఆరాధనకి వెళ్ళాడు, యెరూషలేము వెళ్ళాడు. రిటర్న్ వస్తా రథం మీద కూర్చొని బైబిల్ పట్టుకొని చదువుతున్నాడు. కానీ ఎంత చదివినా కానీ బైబిల్ అర్థం కావట్లా. ఏం అర్థం కావట్లా? స్పందించండి ఒకసారి. ఎవరు చదువుతున్నారు? పిలుపు కాదు, నపుంసకుడు. కందాకైన రాణి కింద నపుంసకుడు, ఐథియోపియా నపుంసకుడు బైబిల్ చదువుతున్నా కానీ అర్థం కావట్లా. అరే మంత్రికి అర్థం కావట్లేదురా బైబిల్. దేశాన్ని పరిపాలించే మంత్రికి ఆ దేశాన్ని డిజైన్ చేయడానికి డబ్బులు అంత వ్యవహారం అంత అర్థమవుతుంది, కానీ పరిశుద్ధ గ్రంథం అర్థం కావట్లా. చదువుతున్నాడు, పిచ్చెక్కిపోతుంది. ఏంటి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అర్థం కాదు. తల పట్టుకుంటే దేవుడు చూసి ఫిలిప్తో అంటాడు, ఫిలిప్పు నువ్వు అర్జెంటుగా ఆ మార్గాన్ని ప్రయాణం చేసి రథంలో
నపుంసకుడున్నాడు, నువ్వు వెళ్ళి అతనికి నా గురించి చెప్పు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ పాస్టర్ గారు, ఫిలిప్ పాస్టర్ గారు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆమేన్. వెళ్ళి అక్కడ రథం పోతుంటే ఇలా చూశాడు. సార్ ఏం చేస్తున్నారు అన్నాడు. ఏం లేదండి, నేను బైబిల్ చదువుతున్నాను, కానీ అసలు అర్థం కావట్లేదు అన్నాడు. నేను సహాయం చేయమంటారా? నేను చెప్పమంటారు, వివరిస్తాను చెప్పాను అనగానే మంత్రి అంటాడు, భలే వాళ్ళండి, అంతకంటే ఇంకేం కావాలి, రండి కూర్చోండి వివరించండి అన్నాడు. వెంటనే బైబిల్ తీసి చూశాడు. అక్కడ రాయబడిన మాటలు, చదువు మాటలు ఆయన చదివితే టైం సరిపోదు, క్లుప్తంగా లాగిచ్చేస్తున్నాడు. చెప్పండి హల్లెలూయా. ఆ బైబిల్ అంతా తీసి చూసి, సార్ ఆ గొర్రెపిల్ల ఊరగా సార్, ఉదయించబడిన గొర్రెపిల్ల యేసు ప్రభు సార్, ఆ రక్తంలో ఎవరైతే పాపాలు కడుక్కుంటారో వారికి పరలోకంలో స్థానం ఇస్తారు సార్. ఇదే సార్ ఇక్కడ రాయబడిన మాట. ఆయన ఎవరుగా సార్, యేసు ప్రభు సార్. నిన్న ఈ మధ్య చనిపోయాడు సార్, పైకి లేచాడు సార్, పరలోకి వెళ్ళాడు సార్. మీకు ఇష్టమైతే నువ్వు కూడా నేర్చుకోవచ్చు సార్, కలిగి ఉండొచ్చు సార్, మారుమనసు ఉండొచ్చు సార్, ఇది సార్ అని ఫిలిప్పు ఆ మంత్రికి వివరంగా చెప్పాడు. ఆమె చెప్తారా? హల్లెలూయా. నేను ఒక ప్రశ్న వేస్తున్నా. ఫిలిప్పు మంత్రికి ఎన్నిసార్లు వాక్యం చెప్పాడు? ఎన్నిసార్లు వాక్యం విన్నాడు? ఎన్నిసార్లు సేవకుడితో కలిసి డీల్ చేశాడు? అరే నాయనా, పుట్టిన కాంచి నేను క్రైస్తవుని, పుట్టు క్రైస్తవుని దొబ్బుతున్నా కానీ బాప్తిసాన్ని పోవడం భయం ఎందుకయ్యా? పుట్టిన కాంచి నేను క్రైస్తవుని చెప్పుకున్నా కానీ ఇన్నిసార్లు వాక్యమే కూడా నువ్వు ఇంకా మారు మనసు పొందకుండా, బాప్తిసం చేసుకోకుండా, పాపాలు కడుక్కోపోతే ఉపయోగం ఏంటి? నపుంసకుడికి ఫిలిప్పీలు ఒకేసారి వాక్యం చెప్పాడు. 100 సార్లు వాక్యం చెప్పాలి, ఒకేసారి వాక్యం చెప్పాడు. ఆ ఒక్కసారికే కొంచెం ముందుకెళ్ళ నది ఉంటే నదిలో దిగి, సార్ పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇస్తారా, దయచేసి ఇస్తాను బతిలాడుకున్నాడండి. మంత్రి బతిలాడుకున్నాడు. ఎంత గొప్పోడు దిగి వచ్చాడండి కిందకి. పాస్టర్ గారిని బతిలాడుకుంటే పాస్టర్ గారు మంచి మనసు దిగి వెంటనే ఆ నదిలో ఆ నపుంసకుడికి బాప్తిసం ఇచ్చి పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్నాళ్ళు కావాలండి మారు మనసు పొందడానికి? ఎన్ని ప్రసంగాలు వింటారండి? మంచిగా బతకడానికి, పరిశుద్ధంగా బతకడానికి, నీ వస్త్రాలు మంచిగా ఉండటానికి, పరిశుద్ధ క్రియలు చేయడానికి ఇంకెంత ప్రసంగాలు నీకు కావాలి? యేసు ప్రభు ఒకసారి వెళ్ళిపోతుంది, మంచి అందకబడి వెళ్తా ఉంటే ఆ పక్కన తల్లి కూర్చుని చెట్టు కింద, అమ్మ నీ పేరేం పేరమ్మా అన్నాడు. ఏం లేదా, నీళ్ళకి వచ్చానయ్యా, మరి నా జీవితం ఇలాగా అని చెప్పింది. అప్పుడు యేసు ప్రభు మొత్తం గ్రహించి, అమ్మ ఇది మంచిది కాదమ్మా, ఈ జీవితం ఒక పాపం జీవితము, ఇది అన్నీ నువ్వు తుడిచేసుకుంటే మంచిదమ్మా అని చెప్పాడు. అల్లు చెప్తారా? నీ జీవితం ఉందా చీకటి జీవితం, పాప జీవితం, నా మాటిని తల్లి కొంచెం మార్చుకోమ్మా అని వివరంగా చెప్పాడు ప్రభు. ఎన్నిసార్లు చెప్పాడు? ఒక్కసారే. అరే బాబు, యేసయ్య వెళ్ళి ఆ సమర స్త్రీకి ఒక్కసారి వాక్యం చెప్తే ఆ తల్లి ఊరంతటిని యేసు దగ్గరికి నడిపించింది కదా. అసలు నువ్వు నేను మనం ఎన్నిసార్లు వాక్యం విన్నామో, ఎన్నిసార్లు వాక్యం విన్నావు బాబు, ఇంకా మన బతుకులో సరైన మార్పు రావట్లేదంటే అసలు దేవుడు ఎంత బాధపడతాడో తెలుసా? ఎంత బాధపడతాడో తెలుసా? దేవుని బిడ్డలారా, నమ్మండి, విశ్వసించండి, హృదయాల్లో అంగీకరించిన ప్రభువుని, సిద్ధపడు, పరిశుద్ధంగా జీవించుటకు, ప్రభు కోసం నిలబడటానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ఉపమానం చెప్పి ప్రార్థన చేస్తాను. ఇంకా చేస్తానండి, ప్రార్థన చేస్తాను. అలా చెప్పండి. ఒక చిత్రి పెట్టే కొట్టు ఉంది. చిత్రి అంట, ఇస్త్రీ కాదు, చిత్రి అంటే తెలుసా లేదా? అది కాదు, వడ్రంగి చిత్రి. వెరీ గుడ్, దేవుడి స్తోత్రం. అదే చెప్పండి. చిత్రి ఉంది కదా, చిత్రి పని చేస్తారు, వడ్రంగి పని, అంతే, కరెక్ట్. ఈ వడ్రంగి పనిలో జాగ్రత్తగానండి, చాలా నైపుణ్యంగా చేయాలి. ఆషామాష కాదు, చాలా నైపుణ్యంగా చేయాలి. ఇప్పుడు ఈ వడ్రంగి పనిలో ఒక ఆయన జాయిన్ అయితే ఈ కొత్తగా జాయిన్ అయిన వ్యక్తికి ఎలా చేయాలో ఆ నైపుణ్యం కుదరక రంపాలు ఉంటాయిగా, రంపాలు, మిషన్లు, చెక్కలు కట్ చేసే ఉంటాయి కదా. ఇతను చేత కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ పని చేయాలని వచ్చాడు, కానీ చేత కావట్లే. అప్పుడు ఎవరు
ఎవరు? ఆ వాండ్రే, ఆ కొట్టుకు వాండ్రు, ఆ షాప్కి వాండ్రే దిగొచ్చి, నాన్న ఇట్ట కాదు నాన్న, ఇలా నాన్న అని ఇలా చూపిస్తూ ఉన్నాడు. ఇలా చేయాలి, ఇలా చేయాలి చూపిస్తుంటే ఈ కొట్టు వాండ్రు చెయ్యి, ఆ షాప్ వాండ్రు చెయ్యి ఆ మిషన్లోకి వెళ్ళిపోయింది. మిషన్లోకి వెళ్ళి సప్పన కొంచెం కట్టయిపోయింది. సప్పన ఇలా కట్టయిపోతే ఈ చేతిలో నుంచి రక్తం బయటకు వస్తూ ఉంది. చేతిలో నుంచి రక్తం బయటకు వస్తూ ఉంది, రక్తం కారిపోతూ ఉంది. అప్పుడు ఆ పనిలో చేరిన ఆ బాబు అంటాడు, సార్ నేను చేయాల్సిన పని నాకు చేత కావట్లేదని నువ్వు తీసుకున్నావు, నీ చేతి నిండా గాయమైంది, రక్తం కారిపోతుంది సార్ అని చెప్పి ఆ చేయి పట్టుకొని ఆ పనిలో వెళ్ళినటువంటి ఆ వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, యజమాని అంటాడు, పర్లేదులే నాన్న, నీకోసం పని నేర్పిద్దామని, నీ చేత కాదు కాబట్టి నేను చేస్తున్నాను. ఎన్నోసార్లు మనం చేసిన పనులు మనకు చేత కాకపోతే మన తండ్రి చేస్తున్నాడు మన పనులన్నీ. దేవుని స్తోత్రం కలుగును గాక. నా మట్టుకు నేను చెప్తున్నా యథార్థంగా, సేవ చేయటం నాకు చేత కాదండి. ఏనాడు నేను సేవ చేసిన వ్యక్తిని కాదు, వెనక ఎవరు లేరు. ఎన్నోసార్లు నేను బలహీనయ్యా సేవలో, ఎన్నో పొరపాట్లు చేశా. నేను చేసిన ప్రతి పొరపాటు అప్పుడు నా పాలు పనులకు ఆయన వచ్చి ఆయన సేవ చేసి నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ కోసం నా కోసం మనం చేసిన పని మన తండ్రి చేస్తున్నాడు దిగువచ్చి. ఇంకా ఎంతకాలం మనము అల్లు చెప్తారా? ఒకసారి 5 ఏళ్ళు నాకెళ్ళి చూడండి, నాకెళ్ళి నేను ముగిస్తాను. నాకెళ్ళి చూడండి, చూడాలి. చూసారా? ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయా? అమ్మ అందరు చూడాలి. నాకెళ్ళి చూడండి, నా మాటలు మిస్ కావద్దు మీరు. 5 ఉన్నాయా? మనుషులు ఏమనుకుంటారు సాధారణంగా, పాస్టర్ గారు మాకు కూడా మంచిగా ఉండాలనిపిస్తుంది కానీ మేము ఉండలేకపోతున్నాము, మాకు ఏదో బలహీనత ఎంటాడుతూ ఉంది, అందుకు బయటికి రాలేకపోతున్నాం అని ప్రపంచంలో చాలామంది అనుకుంటారు. ఇలాగా వినండి. ఒకటి విచారం, త్రాగుడు, జోదం, సినిమాలు, విగ్రహారాధన ఈ మనిషిని పట్టేస్తాయి. త్రాగుడు, జోదం, సినిమాలు, వ్యభిచారము, విగ్రహారాధన ఇవి పట్టేస్తాయి. ఈ 5 పట్టేస్తాయి మనిషిని. ఈ 5 చిక్కున్న మనిషి బయటికి రావడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. చాలా కష్టపడతాడు. అయితే నేను అంటాను, చెప్పిన 5 వినండి, చెప్పిన 5 ఈ 5 నుంచి నేను వచ్చాను. ఈ 5 నుంచి నేను వచ్చాను. విగ్రహారాధన నుంచి బయటకు వచ్చాను, వ్యభిచారం నుంచి బయటకు వచ్చాను, తాగుళ్ళ నుంచి బయటకు వచ్చాను, సినిమా హాల్ బిచ్ నుంచి బయటకు వచ్చాను. ఇంకేం కూడా ఏం చెప్పా? జోదాలు, కోడి పందాలు, బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చా కాబట్టి నేను చెప్తున్నాను, నేను బయటకు వచ్చాను. 5 నుంచి బయటకు వచ్చాను. బయటికి రాదు పెద్ద సమస్య కాదు, నిజం చెప్తున్నాను. త్రాగుడు, వ్యభిచారం, జోదము, కోడి పందాలు, సినిమాలు అన్ని అలవాట్లు నాకున్నాయి. అన్నిట్లోంచి నేను బయటకు వచ్చాను. ఒకటే నిర్ణయించుకున్నా, చచ్చిపోయిన బతికినా కానీ దేవుని కోసమే బ్రతకాలి, దేవుని కోసం చచ్చిపోవాలని తీర్మానం చేసుకున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తీర్మానం నన్ను ఇక్కడ దాకా నడిపించింది. ఎంత పోరాటాలైనా, ఎన్ని కష్టాలైనా, బాధినా వెనక్కి అడిగేయటం నా ఇష్టం ఉండదు. నా బెడ్లోనే లేదు వెనక్కి అడిగేయటం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు ప్రభు వైరాగ్యంతో నడిపిస్తుంటూ వచ్చాడు. ఏమున్నా ఏమి లేవని కాదు, నాతో దేవుడు ఉన్నాడు, చేస్తాడు, విడిపిస్తాడు. నేను అంటాను, నిన్ను కూడా విడిపిస్తాడు. అప్పుల్లో ఉన్నావా? విడిపిస్తాడు. బాధల్లో ఉన్న విడిపిస్తాడు. విగ్రహాలను విడిపిస్తాడు. వ్యభిచారం విడిపిస్తాడు. ఎంత జోదమైనా సరే నా తండ్రికి విడిపించినటువంటి ఎటువంటి శక్తులు కూడా నిలవలేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ప్రకటించే దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన ముందు ఏ శక్తులు పని చేయలేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ ఆటంకాలను భయపెట్టలేవు, అభ్యంతరం పెట్టలేవు. ఎక్కడి నుంచి వేస్తారు నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. నన్ను విడిపించినాడు, మిమ్మల్ని విడిపించలేడా? ఒక ప్రశ్న. నన్ను విడిపించాడు నా దేవుడు, నిన్నెందుకు విడిపించడు? మిమ్మల్ని ఎందుకు విడిపించడు దేవుడు? నీకు ఒక దేవుడు, నాకు ఒక దేవుడు ఉన్నాడా? నువ్వు ఒక రక్తంతో గడబడ్డా, నేను ఒక రక్తంతో గడబడ్డానా? నువ్వు ఒక దేవుని ప్రార్థన చేస్తాను, నేను ఒక దేవునికి ప్రార్థన చేస్తానా? నువ్వు నేను చేసే దేవుడు ఒకటే కదా, నువ్వు నేను గడబడ్డ రక్తం ఒకటే కదా. మరి నీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా? దేవుడు విడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
బయట పడాలని ఆశ ఉంటే ఆశపడ్డ ప్రాణ ప్రభు బయటకు తీసుకొస్తాడు. చప్పలు కొడుతూ ప్రభు మేము పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది బాగా మందులోకి పోయి, వాస్తవం చెప్తున్నాను, ఏనండి, మందులోకి పోయి మందు తాగుతా పాస్టర్ గారు ఫుల్ అయిపోయా. ఎంత వాళ్ళు తాగే మందు 90 లాంటి క్వార్టరు. నేను ఎట్ట తాగేమని తెలుసా? ఎదురు కొండ పెట్టుకొని తాగేవాడిని. ఎంత నాటు మందు తాగేవాడిని, తయారు చేసుకుంటూ తాగేవాడిని. వాస్తవం అండి. పెద్ద అండి పెట్టుకొని నా ఎదురు నేను మందు తయారు చేసుకుంటా, నేను తాక్కుంటూ అమ్మేది నాటు మందు. నేను కొట్లో కొన్న మందు కిక్కు సరిపోక నాటు మందు తాగుతూ తాగేవాడిని. వాస్తవం, అబద్ధం కాదు. అంత భయంకర మత్తు నుంచి నా ప్రభు నన్ను నడిపించాడు. నేను అంటాను, నా దేవునికి అసాధ్యమైన దేవుందండి. దేవుని బిగ్గర చాపలు కొడతారా? మన దేవునికి అసాధ్యమైన దేవుందండి. హల్లెలూయా. నువ్వు నిలబడాలనుకుంటే ప్రభు నిలబెడతాడండి, నడవాలనుకుంటే నడిపిస్తాడండి ప్రభు. నమ్మిన దేవుడు, నమ్మకమైన దేవుడు. అందరూ విడిచిపెడతారు కానీ నా దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టండి. ఆకలితో ఉంటే అన్నం పెడతాడు, ఏడిస్తే కన్నీళ్ళు తుడుస్తాడు, రోగంతో ఉంటే వైద్యుడిగా నీ కాడికి వస్తాడు, ఒంటరిగా ఉంటే నా దేవుడిని ఆదరించుటకు ఓదార్పుగా వస్తాడండి. అంత మంచి దేవుడు. గుండె మీద చేసి చెప్తున్నాను, సమాజంగా చెప్తున్నాను, ఎలుగెత్తి చెప్తున్నాను. భూమి ఆకాశం ఈ రెండు నాకు సాక్ష్యం ఇస్తా. ఒకరోజు నేను ప్రభు గురించి ఖచ్చితంగా మంచి మనసా చెప్తున్నాను. దేవుని మహిమ కలుగును గాక. నమ్మని విశ్వసించండి. మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీ భవిష్యత్తు కాలం అంతా నా ప్రభు కృపలో దీవించి ఆశించి వర్ధల చేయను గాక. ఆమేన్ అని 3 సార్లు చెప్పండి. ఒకసారి చెప్పిన 5 సార్లు చెప్పండి. ఒకసారి చెప్పిన 5 సార్లు చెప్పండి. సరే, ఇప్పుడు అందరూ నాతో కలవండి. దేవునికి మహిమ కలుగునుగాక. విన్న వాక్యం అంతా నీరు కట్టి రొంతరగా యేసు నామములో మీ హృదయలో ఫలింపజేయునుగాక. హల్లెలూయా. లేచిన బడి ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచిన పడదాం, ప్రార్థన చేద్దాం. అందరూ లేచిన పడాలి. అందరు లేచిన బడి చక్కగా విన్న వాక్యాన్ని బట్టి చక్కగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. విన్న వాక్యం వ్యర్థమైపోకూడదు. సేవకుడు ఎంతో ప్రయాసతో ప్రార్థనాపూర్వకంగా కన్నీటితో ప్రార్థన చేసుకొని మీరు బందికొచ్చాడు. విన్న వాక్యం ఎలాగైనా తండ్రి నా కుటుంబానికి దీవెనకరంగా మార్చండి, నా వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితానికి మేలుకరంగా మార్చండి అని అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. 1 నిమిషం అందరూ ప్రార్థన గడపండి. చాలా విలువైన సమయం. ఇంతవరకు మీరు కూర్చొని వాక్యం శ్రద్ధగా విన్నారు. ప్రతి మాట మీకు దీవెనకరంగా ప్రభు మార్చాలి. మీ కుటుంబాలు వర్ధిల్లాలి. ఇంకా ఎన్నాళ్ళు ఉంటారు ఈ బాధల్లో, ఎన్నాళ్ళు ఉంటారు ఈ సమస్యలు, ఎన్నాళ్ళు ఉంటారు, ఇంకా ఎంతకాలం ఉంటారు ఇలాగే? ఒక పక్క ఆత్మీయంగా మీరు దీవించబడాలి, భౌతికంగా దీవించబడాలి. మీరు అప్పుల నుంచి బయటికి రావాలి, సమస్యల నుంచి బయటికి రావాలి. మీరందరూ బాగుండాలనే ప్రభు ఈరోజు ఈ మాటలు వినిపించారు. మీ అందరి కోసమే కదా ఈ మీటింగ్స్ ప్రభు ఏర్పరుస్తూ ఉన్నాడు. మీ అందరి కుటుంబాలు వర్ధిల్లాలని ప్రభు ఆలోచన కలిగి ప్రతి మాసంలో ఏర్పరుస్తూ ఉన్నారు. ప్రభువా, ఈరోజు నన్ను ఇంకా నువ్వు బలపరిచే వాక్యం నుంచి నా నిండు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువాని. అందరూ మంచిగా ప్రార్థనాపూర్వకంగా అందరూ ప్రార్థన చేయండి, హృదయపూర్వకంగా చేయండి, మంచి మనస్సాక్షితో ప్రార్థన చేయండి.